ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 7th సెప్టెంబర్ 3 PM జరిగే యూకే ఎమర్జెన్సీ అలర్ట్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్స్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మీ go.uk వెబ్సైట్లో చూడొచ్చు. ఈ టెస్ట్ అలర్ట్ అనేది అన్ని 4G 5G మొబైల్ ఫోన్స్కి వస్తుంది. టెస్ట్ అనేది 1st April 2023లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఈ టెస్ట్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇలాంటి అలర్ట్స్ అనేవి యూజ్ అవుతాయా లేదా చెక్ చేయడానికి మాత్రమే. నార్మల్గా ఎలాంటి వాటికి అలర్ట్స్ వస్తాయంటే వైల్డ్ ఫైర్స్ ఉన్నా, సివియర్ ఫ్లడ్డింగ్ ఉన్నా, ఎక్స్ట్రీమ్ స్టార్మ్స్ ఉన్నా మన మొబైల్స్కి అలర్ట్స్ వస్తాయి. అలర్ట్ అనేది ఒక సైరన్ సౌండ్ లాగా వస్తుంది. ఈవెన్ మన మొబైల్ అనేది సైలెంట్లో ఉన్న, వైబ్రేషన్లో ఉన్న ఈ అలర్ట్ అనేది వస్తుంది. ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం మనం కంపల్సరీ చెక్ చేయాలి ఆ అలర్ట్ దేని గురించి అని. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా చెవులు వినపడకున్నా, కళ్ళు కనపడకున్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే నోటిఫికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకుంటే మీకు వస్తుంది అని. కళ్ళు కనపడని వాళ్ళు నోటిఫికేషన్ అలర్ట్ బై హియరింగ్ దే కెన్ గెట్ అన్ అలర్ట్. లేదు అంటే చెవులు వినపడని వాళ్ళకి కళ్ళతో చూడడానికి అలర్ట్స్ అనేవి ఈజీగా కనపడతాయి కదా, చెవులు వినపడని వాళ్ళకి, వాళ్ళ కోసం. కేస్ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు ఆప్ట్అవుట్ కూడా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్లో, మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్లో అది కూడా డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారు. #2627# అని కొడితే ఆ అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఆ రోజు మీకు ఈ అలర్ట్ అనేది రాదనమాట మీ మొబైల్కి ఆ నెంబర్ ప్రెస్ చేసినప్పుడు. ఈ ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే సెట్టింగ్స్కి వెళ్ళి నోటిఫికేషన్ దగ్గర ఒక స్క్రోల్ బటన్ ఉంటుంది, టర్న్ ఆఫ్ సివియర్ అలర్ట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ అని, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ ఫర్ ట్యాబ్లెట్ ద సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకొని నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.